వాల్యుబుల్ సజెషన్ ఒకటి చెప్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు. ఒకవేళ అర్జెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ అర్జెంట్ ఉంది, ఇప్పుడు ఫోన్ నీడ్ ఉంది, నా దగ్గర ఫోన్ లేదు, పగిలిపోయింది, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. ఇఫ్ నాట్ ఉన్న ఫోన్ ఎగ్జిస్టింగ్ ఫోన్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, అదే వాడుకోండి. వాల్యుబుల్ సజెషన్ చెప్తున్నా, ఇప్పుడు కొనే ఫోన్స్ వర్త్ కాదు, బట్ అర్జెంట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో ఈ 15,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ నుంచి 25,000 రూపాయల మధ్యలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోస్ ని బేస్ చేసుకుని చెప్తున్నా, ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు బెల్ ఐకన్ గురించి చెప్పింది లేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. రీజన్, వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు 1 డేనో లేకపోతే డే ఆఫ్టర్ మీరు చూస్తారంటే 1-2 రోజుల తర్వాత చూస్తే ఈ రోజు నేను చెప్పే ప్రైజ్ లో ఉండట్లేదు, ఫోన్స్ ప్రైజులు పెరుగుతూ వస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా చేసిన 2 ఫోన్స్ కూడా OnePlus 13 అండ్ Oppo Reno 14 రెండు కూడా ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. రెగ్యులర్ ప్రైస్ కి వస్తున్నాయి అండ్ ప్రైస్ పెరుగుతూ వస్తున్నాయి. బెటర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు, రియల్ టైమ్ లో ప్రైస్ చూసుకొని. సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ స్మార్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ వీడియోలానే ఈ వీడియోలో కూడా నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అండ్ ఆ ఫోన్ గురించి పర్టికులర్ మన ఛానల్లో రివ్యూ ఉంటే ఆ రివ్యూ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి కొనే ముందు ఆ రివ్యూ కూడా చెక్ చేయండి. ఫస్ట్ ఫోన్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఒకటి పిక్ చేసుకోమని చెప్తా. Vivo T4 Lite ఒకటి ఉంది, Poco M7 Plus ఒకటి ఉంది. కానీ Vivo T4 Lite స్కిప్ చేసి Poco M7 Plus పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 500 రూపాయలే Poco, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, Vivo T4 Lite లో మీకు ఒకటి MediaTek 6000 ప్రాసెసర్ ఉంటుంది. Poco M7 Plus లో మీకు Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. రెండింటిలో సేమ్ LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్. కానీ డిస్ప్లే దగ్గరకు వచ్చేటప్పటికి మేజర్ డిఫరెన్స్ వచ్చేసింది. Vivo T4 Lite లో మీకు HD+ డిస్ప్లే దొరుకుతుంది. అదే మీరు పోకోలో చూసుకుంటే ఫుల్ HD+ దొరుకుతుంది. అండ్ HD+ కి ఫుల్ HD+ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా సజెషన్ ఫుల్ HD+ డిస్ప్లే వెళ్ళమని చెప్పి. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా పోకోలో మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ దొరుకుతుంది. ఈవెన్ కమింగ్ టు కెమెరాస్, రేర్ సైడ్ కెమెరా రెండింటిలో సేమ్ అయినప్పటికీ 50+2 మెగాపిక్సెల్ అయినప్పటికీ ఫ్రంట్ మాత్రం వివోలో మీకు 5 మెగాపిక్సెల్ వస్తుంటే పోకోలో మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఆల్సో బ్యాటరీ Vivo T4 Lite లో మీకు 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 15 వాట్ ఛార్జర్ తో వస్తుంది. Poco M7 Plus లో మీరు చూసుకుంటే 7000 mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఎలా చూసుకున్నా కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అండ్ బాక్స్ ఇచ్చే ఛార్జర్ పరంగా అండ్ ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ పరంగా పోకోనే అహెడ్ ఉంది. ఓఎస్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా అయితే రెండు కూడా బేస్డ్ ఆన్ Android 15 మీద వస్తున్నాయి. కానీ వివో వాళ్ళు 2+3 years ఇస్తుంటే Poco M7 Plus లో మీకు 2+4 years అప్డేట్ పాలసీ వస్తుంది. సో అన్ని రకాల ఒక 500 పెట్టుకుంటే మీకు బెటర్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఐ సజెస్ట్ Poco M7 Plus కి వెళ్ళిపోండి మీరు 15,000 రూపాయల లోపల చూసినట్లయితే. నెక్స్ట్ ఇదే 15,000 రూపాయల బడ్జెట్ లో పర్ఫార్మెన్స్ నేను తక్కువ అండ్ ఓన్లీ కాల్స్ కోసం యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం AMOLED డిస్ప్లే ఉన్న ఫోన్ ఉంది సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ M17 మీరు కన్సిడర్ చేయవచ్చు. ఇప్పుడు బేసిక్ గా ఈ చైనీస్ బ్రాండ్స్ అంటే పోకో, రియల్మీ, OnePlus లేదా వివో, ఐకో ఇట్లాంటి బ్రాండ్ తో కంపేర్ చేస్తే సామ్సంగ్ కొంచెం అగ్రెసివ్, అంటే తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఏం పెంచట్లా. స్పెక్స్ చెప్తున్నాను చూడండి. ఇందులో Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది, LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్, 50+5+2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 15 తో వస్తుంది అండ్ 6 years అప్డేట్స్ చేస్తున్నారు. 15,000కి సామ్సంగ్ నుంచి ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయవచ్చు. బట్ ఓన్లీ థింగ్, మీరు పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ చేస్తారనుకుంటే తీసుకోవద్దు, కొంచెం ఎక్కువ గట్టిగా హెవీగా యూస్ చేస్తారనుకుంటే ఫోన్ హ్యాంగ్ అయ్యింది. నెక్స్ట్ థింగ్, మనం బడ్జెట్ ఒకవేళ 18,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించేది అయితే Poco X7 ఒకటి. 8GB 128GB వేరియంట్ తో వస్తుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ Sony LYT600 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇందులో స్పీకర్స్ కి Dolby Atmos సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే HyperOS మీద వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీ. 1 year ఓల్డ్ ఫోన్ ఇది, Android 14 తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Poco X8 సిరీస్ కాదు, Poco X7 ఇది. నెక్స్ట్ మనం బడ్జెట్ 18 నుంచి ఇంక 20,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే Moto 860 Fusion దొరుకుతుంది. మీకు కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 20,000కి వచ్చింది. ఇఫ్ నాట్ ఆ ఫోన్ 22-23,000 రూపాయలకు దొరుకుతుంది. ఈ Moto 860 Fusion మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంది, ఒకసారి వీడియోని చెక్ చేయండి. Moto 860 Fusion 20,000 అరౌండ్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్. 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్, 6.67 ఇంచ్ POLED 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, మంచి సెన్సర్స్ ఇవి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా Sony LYT700 సెన్సర్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. Android 15 తో వస్తుంది. Moto UI తో 3+4 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ అండ్ స్పీకర్స్ కి Dolby Atmos సపోర్ట్ కూడా ఉంటుంది. సో 20,000 లో మాత్రం స్ట్రెట్ రికమెండేషన్ Moto 860 Fusion. నెక్స్ట్ మనం బడ్జెట్ ఒకవేళ 24-25,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే ఇక్కడ 2 ఆప్షన్స్. అక్కడ నేను ఫస్ట్ థింగ్ Realme P3 Ultra పిక్ చేసుకుంటా. లేదు నాకు Realme P3 Ultra వద్దు అనుకుంటే స్టోరేజ్ పరంగా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే Poco
X7 Proకి వెళ్ళండి, మీకు అరౌండ్ 24,000 దొరుకుతుంది. ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ 128GB వస్తున్నాయి. ఈ పోకో X7 Pro ఒక్కటే 256GB ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా పోకో గురించి. ఒకసారి రియల్మీ చూద్దాం. రియల్మీ P3 Ultra మీరు చాలా సార్లు వినే ఉంటారు నేను చెప్పడం. 8GB 128GB తో వస్తుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X and UFS 3.1 స్టోరేజ్ టైప్స్ వస్తాయి. 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. Sony IMX896 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ ఇస్తున్నారు. IR బ్లాస్ట్ ఉంటుంది. Realme 6.0 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 25 అరౌండ్ లో అయితే ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టుకోండి. ఒకవేళ రియల్మీ వద్దు అనుకుంటే పోకో X7 Pro చెప్పాను కదా 8GB 256GB తో వస్తుంది బేస్ వేరియంట్. ఇది కూడా మంచి స్మార్ట్ ఫోనే. గేమింగ్ చాలా బాగుంటుంది. 25,000 లో 256GB కావాలి అనుకుంటే ఈవెన్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే ఎవ్రీథింగ్ బాగుంటాయి. మీరు ఈ ఫోన్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఈ పోకో X7 Pro ని నేను కొని తెప్పించి మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి ఆ రివ్యూని చెక్ చేయండి. కొద్దిగా పోకో UI నచ్చని వాళ్ళు, కెమెరాస్ పరంగా ఎక్కువ పర్ఫార్మ్ చేయదు పోకో. సో ఈ రెండు కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే మీరు ఈ ఫోన్ వెళ్ళిపోండి. ప్రైస్ 24,000 దొరుకుతుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. MediaTek Dimensity 8400 Ultra ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. ప్రాసెసర్ పరంగా RAM and ROM కాన్ఫిగరేషన్స్ పరంగా ఈ రెండింటిని కొట్టే ఫోన్ అయితే 25,000 లో ఏ ఫోన్ లేదు ఈ పోకో X7 Pro కంటే. నెక్స్ట్ డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డ్యూయల్ కెమెరా, ప్రైమరీ 50 మెగాపిక్సెల్ Sony LYT600 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6550 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. NFC కూడా ఉంటుంది. HyperOS తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. Android 16 అప్డేట్ కూడా వచ్చింది. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అండ్ ఈ ఒక్క ఫోన్ లోనే ఈవెన్ NFC, IR బ్లాస్ట్ రెండు ఉండే ఫోన్ ఎంటైర్ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ మొత్తంలో ఇది ఒక్క ఫోన్ అని ఉంటుంది. మరి ఇవి ఓవరాల్ గా 15,000 నుంచి 25,000 వరకు నా రికమెండేషన్స్. చెప్పింది గుర్తుపెట్టుకోండి. ప్రైస్లు మారుతూ ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటే అర్జెంట్ ఉన్న వాళ్ళైతే త్వరగా కొనుక్కోండి. ఇఫ్ నాట్ స్కిప్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటాం. మీ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలు. పక్కన ఒకసారి చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి. వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తే నేను కొత్త వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.